ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. రాయ్బరేలీ, అమేథీలో కాంగ్రెస్ క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా 2 చోట్ల భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రాహుల్ గాంధీ. తల్లి సోనియా గాంధీతో పాటు వెళ్లిన రాహుల్ నామినేషన్ పత్రాలను రాయ్బరేలీలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేశారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పోటీకి దిగడంపై ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. తాను ముందే చెప్పినట్లు వైనాడ్లో పోలింగ్ ముగియగానే ఓటమి భయంతో రాహుల్ గాంధీ మరో సీటు కోసం వెతుక్కుంటూ బరేలీకి పారిపోయారన్నారు. భయపడొద్దు, పారిపోవద్దంటూ సోనియా, రాహుల్ పేర్లు ఎత్తకుండానే కాంగ్రెస్ అగ్రనేతలపై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. मैंने कहा था इनकी सबसे बड़ी नेता चुनाव लड़ने की हिम्मत नहीं करेगी, वो डर के मारे भाग जाएगी और वो भाग करके राजस्थान गई और राजस्थान से राज्यसभा में आई. मैंने पहले ही बता दिया था. अमेठी से भी इतने डर गए वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పాకిస్తాన్లో బాగా పాపులారిటీ ఉందని సెటైర్లు వేశారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. రాహుల్ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుస్తారు అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఏది కోరుకుంటే ఇండియాలో అందుకు పూర్తి వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పారు హిమంత. पाकिस्तान में राहुल गांधी बहुत ज़्यादा पॉपुलर है और पाकिस्तान में अगर चुनाव होता है और राहुल गांधी चुनाव में खड़ा होता है तो राहुल गांधी बहुत ज़्यादा वोट से जीतेगा, इसमें कोई डाउट नहीं है. हम उसमें हाथ उठा लेता हूँ कि पाकिस्तान में हम राहुल गांधी को नहीं सकूँगा और पाकिस्तान में राहुल गांधी जरूर चुनाव जीतेगा. पाकिस्तान जो चाहेगा भारत में उसका उल्टा होगा. అమేథీలో జరిగిన అభివృద్ధితోనే సోనియా కుటుంబం పోటీ చేయకుండా పారిపోయిందన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. బీజేపీ వల్లే అమేథీలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమేథీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయని స్పష్టం చేశారు. అమేథీలో ఏం చెయ్యని వారు రాయ్బరేలీలో ఏం చేస్తారని ప్రశ్నించారు స్మృతి ఇరానీ. మరోవైపు కాంగ్రెస్ కు కీలక నియోజకవర్గాల్లో ఒకటైన అమేథీలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కిషోరీలాల్ శర్మ. ఈసారి ఎన్నికల్లో అమేథీలో పోటీకి గాంధీ కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మకు అమేథీలో టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అమేథీలో 5వ దశలో మే 20న పోలింగ్ జరగనుంది. చివరి రోజు కావడంతో అభ్యర్థిత్వం ఖరారైన కొన్ని గంటలకే నామినేషన్ దాఖలు చేశారు కేఎల్ శర్మ. మొత్తానికి రాయ్బరేలీ, అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో కార్యకర్తలు ప్రచారానికి రెడీ అయ్యారు.